ప్రియమైన తమ్ముడు చెల్లి, మన జీవితంలో కొన్నిసార్లు సడన్ గా తుఫాన్లు వచ్చేసి మనల్ని కలవర పెడతా ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే యేసయ్య దగ్గరికి వెళ్ళి మొర్ర పెట్టాలి. మన జీవితము నిమ్మడం అయిపోయింది. ఎందుకంటే యేసయ్య శిష్యులు కలిసి ఒకసారి చిన్న దోణిలో ప్రయాణం చేస్తా ఉన్నారు. అప్పుడు చిన్న దోణి మీదకి పెద్ద తుఫాన్ వచ్చింది. యేసయ్య నిద్రపోతా ఉంటే శిష్యులు కలవరపడిపోయి యేసయ్యని నిద్ర లేపారు. అయ్యా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని అడిగారు. యేసయ్య నిద్రలేచి గాలిని, సముద్రమును గద్దించగా మిక్కిలి నిమ్మళమైపోయింది. మనం గుర్తుపెట్టుకుందాం, చిన్న దోణి పెద్ద తుఫాను మిక్కిలి నిమ్మళమైన. ప్రియమైన తమ్ముడు చెల్లి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.